ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం కూడా మనం ఎవ్వరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడాలి. ఎవరిని చూడకముందు దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవాలి. ఎవరితో సమయాన్ని గడపక ముందు దేవుడితో సమయాన్ని మనం గడిపేవారుగా ఉండాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనందరం కూడా వెతికేవారుగా ఉందాం. ఈ ఉదయం దేవునితో మనం మొదలు పెడదాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సామెతలు 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఈ ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడుతున్నారు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుడే నీకు ఆధారము. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఎప్పుడు కాపాడుతారంటండి? ఎవరైతే ఇదే అధ్యాయము, ఇదే సామెతలో 1వ అధ్యాయం 33లో ఉంటుంది కదా, నా ఉపదేశములను అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయములేక నెమ్మదిగా ఉండును. దేవుడు సెలవిస్తున్నాడు, సురక్షితంగా నిన్ను ఉంచుతానని. ఎప్పుడు నిన్ను దేవుడు సురక్షితంగా ఉంచుతారు? నా ఉపదేశములను అంగీకరించేవాడు. ఎవరైతే దేవుని మాటల మీద శ్రద్ధ నిలిపి ఆయన మాటలను అంగీకరించి ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వారంటండి సురక్షితంగా ఉంటారు. కీడు వచ్చినను భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు. కీడు అనేది ప్రతి ఒక్కరికి సంభవించేదే. ఆ కీడు వచ్చినప్పుడు భయం లేకుండా నెమ్మది ఎవరికైతే ఉంటుందంటే దేవుని ఉపదేశములను ఎవరైతే అంగీకరిస్తారో వారు తప్పకుండా నెమ్మదిగా ఉంటారు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. అలాంటి సమయంలో కీడు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుడే నీకు ఆధారం అవుతారు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఎప్పుడు ఆయన ఉపదేశములను నీవు అంగీకరించినప్పుడు దేవుడే నీకు ఆధారం అవుతారు. నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను భద్రపరుస్తారు, కాపాడుతారు. నిన్ను సురక్షితంగా దేవుడు ఉంచుతారు. 25వ వచనంలో కూడా, ఇదే 3వ సామెతలు 25లో కూడా అలాగే ఉంటుంది. నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు నెమ్మదిగా ఉంటావు. నిజంగా ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన ఉపదేశములను అంగీకరిస్తారో, ఎలాంటి నాశనం వచ్చిన వారు భయపడరు, నెమ్మదిగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. ఆపదలో ఆయన నమ్ముకోదగిన దేవుడిగా ఉంటారు. హల్లెలూయా. యెహోవా మనకు ఆ సమయంలో ఆధారం అవుతారు. నీ కాలు చిక్కబడకుండానట్లు, నీవు సులువుగా మరి చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లు దేవుడు నిన్ను కాపాడుతారు. కాబట్టి దేవుని ఉపదేశములను అంగీకరిద్దాము. ఆయన చేతి నీడలో మనందరం కూడా సురక్షితంగా ఉందాము. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు స్తోత్రములనైనా. మీరు మాతో మాట్లాడారు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును అని. నిజమే తండ్రి, నీమైంది ఎవరైతే భయభక్తులతో ఉంటారో వారికి నేను దేవా మీరు ఆధారమగుతారు తండ్రి. వారు కాలు చిక్కబడకుండానట్లు నేను మీరు కాపాడుతారు తండ్రి. మీరు సురక్షితంగా నేను వారిని ఉంచుతున్నానంటున్నారు తండ్రి. నెమ్మదిగా నేను మీరు దయచేస్తానంటున్నారు ప్రభువా. మీకు వందనాలు. ఇంకా నాశనం వచ్చినప్పుడు నీవు భయపడొద్దు అని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమే నేను మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీ వాక్యానుసారంగా జీవించే కృప మీరు మాకు అందరికీ దయచేయండి. నేను మీ ఉపదేశంలో మేము అంగీకరించి నెమ్మది కలిగి మా జీవితంలో మేము ఉండినట్లు మీరే మాకు సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.